హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఆరు బాధగా గుప్తాని ఇలా అంటుంటుంది, మీరు రాజుగారు నాకెన్నో చేశారు. నా పిల్లల్ని ఆ మనోహరి నుండి కాపాడుకోవడానికి నాకు శక్తినిచ్చారు. నా చెల్లెల్ని స్పర్శించే శక్తి నాకు ఇచ్చారు. నాకు ప్రతి విషయంలో తోడుగా నిలిచారు మీరిద్దరు. కానీ నాదొక చిన్న కోరిక అని ఆరు అంటూ ఉండగా గుప్తా తీర్చలేను అన్నట్టు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోగానే, నాకు తెలుసు గుప్తా గారు, కానీ మా నాన్నతో నా చెల్లితో నాకు కొన్ని రోజులు గడపాలనుంది. తెలుసు నాకు స్పర్శశక్తి లేదని, నేను మా నాన్నగారిని ముట్టుకోలేనని, నా ఉనికి తనకి తెలియదని తెలుసు. కానీ ఈ మనసు ఆరాటం ఆగట్లేదు. ప్లీజ్ గుప్తా గారు, నాకు సహాయం చేయండి. అస్థికలు నదిలో కలపకుండా నేను ఆపన, నాకు సహాయం చేస్తారా అని అంటూ ఉండగా, బాలిక, ప్రకృతి విరుద్ధంగా ఏ పని చేయకు అని గుప్తా గారు అరుస్తూ ఉండగా, లేదు గుప్తా గారు, ఖచ్చితంగా మనోహరి ఇంటి నుండి వెళ్ళకుండా అయితే నేను రాలేను. నేనేం చేయాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది ఆరు. ఏం చేస్తావు అని గుప్తా అడుగుతుండగా, అస్థికలు నదిలో కలపకుండా ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఆ పనినే చేస్తాను అని అంటూ ఆరు హడావిడిగా లోపలికి వస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి ప్రవర్తన గురించి ఆలోచిస్తున్న బాగి డైనింగ్ టేబుల్ దగ్గర డల్గా నిల్చోగా, ఇక నిర్మలమ్మ గారు వచ్చి మిస్ అమ్మ అని 2 సార్లు పిలిచినా కూడా బాగి పలకకపోయేసరికి చెయ్యి పట్టుకొని ఊపుతూ, ఏం ఆలోచిస్తున్నావు మిస్ అమ్మ అని అడుగుతూ ఉండగా, ఇక అయ్యో ఆంటీ, అంత గట్టిగా అరిచారేంటి, భయపడి తడుసుకున్నాను, నార్మల్గా పిలవచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఆ బాగి, నార్మల్గా పిలిస్తే నీ చెవులకి ఎక్కేలా ఉందా, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అని అంటుండగా, మనోహరి ప్రవర్తన గుచ్చి అని బాగి అనేస్తుంది. ఏంటి, ఏమైంది అని అడుగుతుండగా, పౌర్ణమికి మన ఇంట్లో ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది అత్తయ్య గారు. ఇంతకు ముందు కూడా మనోహరి నా దగ్గరికి వచ్చి ఆరు అక్కతో మాట్లాడినట్టు మాట్లాడింది. నేను తిట్టడంతో వెళ్ళిపోయింది. ఇవాళ మార్నింగ్ కూడా అలాగే చేసింది అని బాగి అంటుండగా, నాకు కూడా అదే డౌట్. ఇంతకుముందు నా రూమ్కి వచ్చి దొంగలా చూసింది. ఏంటి అంటే, నీ కోసం వచ్చాను, నువ్వు కనిపించట్లేదు అని చెప్పింది. ఏమైనా పిచ్చి పట్టిందేమో అనుకున్నాను నేను అని నిర్మలమ్మ గారు అంటుండగా, మనోహరి అంచనాలని తక్కువ చేయకండి అత్తయ్య గారు, చాలా తెలివైంది. అసలు పౌర్ణమి రోజు ఏం జరుగుతుందో నేను ఒకటి గెస్ట్ చేసి చెప్తాను, అది తప్పో కరెక్టో మీరు చెప్పండి అత్తయ్య గారు. ఆరు అక్క ఆత్మ మన చుట్టుపక్కలే ఉందని మనకు తెలుసు కదా. పౌర్ణమి రోజున ఏమైనా ఆత్మకి శక్తులు వస్తాయా, మనిషి శరీరంలో ప్రవేశించే ఛాన్స్ ఉంటుందా అని అంటుండగా, స్టోరీ బాగుంది మిస్ అమ్మ, దాన్ని ఏదైనా సండే బుక్ మ్యాగజైన్కి ఇవ్వు, పాపులర్ అయిపోతుంది అని అంటుండగా, అత్తయ్య గారు, నేను చెప్పేది నిజమే. అసలు నాకు పౌర్ణమి నాడు పెళ్ళి జరిగినప్పుడు నా పెళ్ళి ఎలా జరిగిందో నాకు గుర్తులేదు. మీరు మేడ మీదికి, మీకు తెలియకుండానే మీరు మేడ మీదికి ఎలా వెళ్ళారో కూడా మీకు తెలియదు. అంతేకాదు, చిన్న చిన్న అవాంఛనిత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి అదే కారణం అనుకుంటా అని అంటూ ఉండగా, ఏమ్మో అని అంటుంటుంది నిర్మలమ్మ. ఇక కోపంగా ఆరు లోపలికి వస్తూ ఉండగా, గుప్తా, ఏం చేస్తున్నావు బాలిక, ఆగు, లేదంటే నీ కుటుంబానికి పెను ప్రమాదం వస్తుంది, నేను చెప్పేది విను అని గుప్తా ఆరుని అంటూ ఉండగా, ఆరు గుప్తా మాట వినకుండా, లేదు, ఈరోజు ఆ మనోహరి సంగతి చూడాల్సిందే అని అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక గుప్తా తల పట్టుకొని కూర్చొని ప్రభు అని గట్టిగా అరుస్తాడు. దాంతో యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. నాకెందుకు ఇంత శిక్ష వేశారు ప్రభు, ఈ బాలిక ఒప్పుకోదని తెలిసి కూడా కావాలనే తనని ఒప్పించి పైకి తీసుకురమ్మన్నారు. ఈ బాలికేమో మళ్ళీ ప్రకృతి విరుద్ధంగా ఎవరి మానవ శరీరంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది అని గుప్తా అంటుండగా, ఆ ప్రయత్నాన్ని ఆపి ఆ బాలికని పైకి తీసుకొచ్చే బాధ్యత నీదే అని అంటుండగా, ఏంటి ప్రభు ఇది, నేనేమైనా తప్పు చేశానా, తనకు శక్తులిచ్చి నాకు ఇలా నిస్సహాయతని తోడిచ్చారు, తనని
తీసుకురావడం నా వల్ల కాదు అని గుప్తా అంటుండగా, లేదు తనని తీసుకురావడం నీ బాధ్యతే, అసలు ఇదంతా వచ్చింది నీ వల్లే, ఆ ఉంగరం ఆ రోజు పోగొట్టుకొని ఇక్కడి దాకా తీసుకొచ్చావు అని అంటూ, ఎలాగైనా బాలికని ఒప్పించి పైకి తీసుకురా అని అంటూ రాజుగారు వెళ్ళిపోగానే అసహనంగా గుప్తా తల పట్టుకుంటాడు. ఇక మరోవైపు మనోహరి ఘోరాన్ని కలవడానికి వెళ్తుంది. ఈరోజు పౌర్ణమి నాడు కూడా ఎవరి శరీరంలో ఆత్మ ప్రవేశించలేదు అని మనోహరి చెప్పగానే ఒక అందమైన ముగ్గు వేసి ఇక అందులో ఏదో పూజ చేయడానికి ట్రై చేస్తూ, ఏంటి ఈరోజు కూడా ఆత్మ ఎవరిలో ప్రవేశించలేదా అని అంటూ, అదే కదా నేను చెప్పేది అని అంటుంటుంది మనోహరి. లేదు ఈసారి ఏదో జరిగి తీరుతుంది అని అంటూ మళ్ళీ ఒక్కసారి తన దివ్య దృష్టితో చూసి ఇలా చెప్తూ ఉంటాడు మనోహరికి గోర. లేదు ఖచ్చితంగా ఎవరి శరీరంలోకి ఆత్మ ప్రవేశించింది అని అంటూ ఉండగా, లేదు నేను చూశాను అని అంటుంటుంది మను. నువ్వు చూసినప్పుడు ప్రవేశించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రవేశించింది అని అంటూ, ఏ శరీరంలోకి ఆత్మ ప్రవేశించిందో నాకు తెలియాలి, తెలిసి తీరాలి, నువ్వు చెప్పాలి అని ఘోర అంటూ ఉండగా, అయినా ఈ సోదంతా నాకెందుకు, 2 రోజుల్లో అది అంటూ ఆగిపోగా, ఏంటి 2 రోజుల్లో 6 ఆత్మ అస్థికలు గంగలో కలిపిస్తే పోతాయి, అదే పరిష్కారం అనుకుంటున్నావా అని అంటుండగా, లేదు అయినా నేను ఆత్మని ఎలా గుర్తించాలి అని అంటుండగా, ఒక్క నిమిషం ఆలోచించి ఒక ముత్యం లాకెట్ ఉన్న తాడుని మనోహరికి అందిస్తూ, ఇది ఎవరినైనా టచ్ చేసినప్పుడు నీ చేతికి పెట్టుకో, అప్పుడు అందులో ఆత్మ ఉందో లేదో నీకు తెలిసిపోతుంది, లైట్ వెలుగుతుంది అని ఘోర అంటుండగా, ఇది వర్కౌట్ అవుతుందంటావా, ఇంతకు ముందే ఒక్క అడుగు దూరంలో అమర్కి దొరికిపోబోయాను, ఇప్పుడు గనక దొరికితే నా చావే నాకు శరణ్యం అని అంటుండగా, లేదు నువ్వు నాకు ఈ పని చేసి పెట్టాల్సిందే అని ఘోర అనగానే ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి నిర్మలమ్మ గారు, మిస్ అమ్మ అక్కడ సర్ది పిల్లల్ని రామ్ సదాశివం గారిని అమర్ని పిలవగానే సదాశివం గారి వచ్చి కూర్చుంటారు. పిల్లలు హడావుడి చేస్తూ ఉండగా, ఇక మీ డాడీ వచ్చారు అని భాగ్య ఒక్కసారిగా అరిచేస్తుంది. దాంతో అందరూ సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడు సదాశివం గారు, మీ డాడీ దగ్గర ఎంత యాక్టింగ్ చేస్తున్నారా, భయపడుతున్నట్టు, డిసిప్లిన్గా ఉన్నట్టు అని అంటూ ఉండగా, ఆగు తాతయ్య అని అంటుంటారు పిల్లలు. మీ తాతయ్య మీకు నిజమే చెప్తున్నాడు, మీ డాడీ ఇంకా రాలేదు, మిస్ అమ్మ కావాలనే అబద్ధం చెప్పింది అని అంటూ ఉండగా కోపంగా చూస్తూ ఉంటారు మిస్ అమ్మని పిల్లలు. ఏంటి మాతోనే అబద్ధం చెప్తున్నావా అని పిల్లలు అడుగుతుండగా, మీ మంచి కోసమే చెప్పాను, ఈసారి నిజంగా వస్తున్నారు అని అంటుండగా అమర్ కిందికి వచ్చి కూర్చొని టిఫిన్ తింటూ అందరినీ గమనిస్తూ ఉంటాడు. మనోహరి ఎక్కడా అని అడుగుతుండగా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ బయటికి నడుస్తుంది ఆ బాగి. అప్పుడే కారులో నుండి దిగి వచ్చి ఎదురుగా ఉన్న బాగీని చూసి షాక్ అవుతుంది మనోహరి. ఇక ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతుండగా, నీకెందుకు అని అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది మనోహరి. ఇప్పుడు ఆత్మ ఎవరిలో ఉందో మనోహరి తెలుసుకొని గోరాకి చెప్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.